వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను వైట్ రైస్ బ్రౌన్ రైస్ ఎలా మిక్స్ చేసి వండుతున్నామని చాలామంది అడిగారు. దానికోసం నేను చేస్తున్నాను అనమాట ఈ వీడియో. ఒక గ్లాసు వైట్ రైస్కి ఒక గ్లాస్ బ్రౌన్ రైస్ కలుపుకొని మనం బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని, ఏంటంటే చిన్న గ్లాసు పెద్ద గ్లాసు కొలత అనమాట. అంటే 2 గ్లాసులు వేయాలి. ఫుల్ బ్రౌన్ రైస్ అయితే 2 గ్లాసుల మీద ఒక పావు ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 2 మిక్స్ చేశాను కాబట్టి కరెక్ట్గా వేసేసాను. 1 అవర్ మనం నానబెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు నేను కుక్కర్లో 3 విజిల్స్ వేపించి ఉడికిచ్చేస్తాను. ఇప్పుడు విడిగా ఉడికించి చూపిస్తున్నాను. అయితే ఇలాగే సిమ్లో పెట్టేసుకొని మనం ఈలోపు ఏదైనా పని చేసుకోవచ్చండి. ఈ విధంగా ఉడికాక మనం లైట్గా నేనైతే మూత పెట్టలేదు. ఈ విధంగా వచ్చాక నేను అప్పుడు మూత పెట్టాను అనమాట. అప్పుడు బాగా పొడిపొడిలాడుతూ వస్తుందనమాట, ముద్దయిపోదు. కొంతమందికి బాగా డైజెస్ట్ అవ్వదు అనుకున్న వాళ్ళు కొంచెం మెత్తగా వండుకోవచ్చు, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని. మేమైతే పొడిపొడిలాడుతూ తింటాం అనమాట. నేను ఫుల్ బ్రౌన్ రైస్ తింటాను కానీ మా హస్బెండ్ మా అమ్మే తింటారు. వాళ్ళ కోసం ఇలా మిక్స్ చేస్తాను అనమాట. ఇదైతే హెల్త్‌కి చాలా మంచిది. వైట్ రైస్ తినడం వల్ల మనకి షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. హెల్త్‌కి అస్సలు మంచిది కాదండి. ఇలా బ్రౌన్ రైస్ మేము ఫస్ట్‌లో తినలేకపోయాము. ఇప్పుడైతే అలవాటైపోయింది. ఇంక వైట్ రైస్ అయితే అస్సలు తినాలనిపించదు. ఈ విధంగా తింటామనమాట. ఇందులో కర్రీ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. కర్రీ ఎక్కువ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అండ్ ఈవెన్ ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. వెయిట్ లాస్ అవుతాము. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్‌లో ఉంటాయి. మీరు ఫుల్ బ్రౌన్ రైస్ తినగలిగితే అలా తింటే ఇంకా మంచిదనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్ తినే వాళ్ళందరూ మానేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.